బ్రహ్మయ్య అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అందరు హృదయాల్లో నిలిచి ఉన్న దైవంగా తెలుగుదేశం పార్టీ కొలుస్తున్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 46 డివిజన్లో దినకర్ గారి వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు రామారావు గారి 30వ వర్ధంతి. ఆయన తలుచుకోవాల్సిన అవసరం, ఆయన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎంతో ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే లెక్క లేకుండా ఉండే పరిస్థితి. ఈరోజు తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ దేశంలో ఉంది అంటే అదొక ఎన్టీ రామారావు గారి పుణ్యమే అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అంతేకాదు ఆయన సినీ రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ ఒక ధ్రువతారగా వెలిగి అందరి మన్ననలు పొందిన వ్యక్తి. ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే పార్టీని విజయం పదంలో నడిపించి కూడు గూడ గుడ్డ అనే నినాదంతో పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడు రామారావు గారు. ఆయన పెట్టిన సంక్షేమాలే ఈరోజు నడుస్తున్నాయి. ఉచిత బియ్యం కానివ్వండి, మహిళలకు సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, ఈరోజు సంక్షేమం అనే పేరు తీసుకువచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి రామారావు గారు అని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా. అటువంటి మహనీయుడికి ఈరోజు మనం 30వ వర్ధంతి జరుపుకోవడం కూడా అది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఆదర్శాలు ప్రతి ఒక్కరికి అందరికీ ఆదర్శనీయంగా ఉండాలని, అందరి జీవితాల్లో ఆయన సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేసుకుంటూ ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 30వ వర్ధంతి శ్రద్ధాంజలి కూడా ప్రకటిస్తున్నాం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, 30వ వర్ధంతి. ఆయన గురించి చెప్పాలంటే మేము సరిపోం, మా వయసు సరిపోదు, మా స్థాయి సరిపోదు, మేము సరిపోం. కానీ ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది. అట్లాంటి గొప్ప వ్యక్తి, ఎన్నో ఉన్నతమైన విలువలతో సమాజమే నా దేవాలయం, ప్రజబదులే నా దేవుళ్ళు అనే నినాదంతో ఆయన నినాదంతో ఆయన ఈ సమాజంలోకి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కానివ్వండి, సంక్షేమాలు కానివ్వండి ఎవరు లేరు. అప్ టు డేట్ ఆయనే ఆదర్శవంతంగా నిలుచున్నారు. అట్లాంటి ఆయన వర్ధంతి రోజు అందరూ స్మరించుకోవడం మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకో ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు దాకా మాకు రాజకీయ పరంగా కానివ్వండి, ప్రజాసేవలో కానివ్వండి, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మాకు కొంతమంది నాయకులు చాలా ఎన్నో రకాలుగా సహకరించారు, మాకు వాళ్ళ సేవలు అందించారు. దాంట్లో ముఖ్యులు మేము కొంతమంది కీర్తిశేషులైన నాయకుల ఫోటోలు వేసుకో ఉన్నాం. వివేకా గారు, శ్రీధర్ అన్న, వైటి నాయుడు, కిలార వెంకటస్వామి నాయుడు, మల్లిపాటి సుబ్బాయి నాయుడు, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పళ్ళగొట్టు నాయుడు గారు. వీళ్ళంతా మాకు ఏదైనా నా సొంత పనుల మీద ఏం చేయలేదు కానివ్వండి, నేను ఏదైనా ప్రజా సమస్యలను తీసుకెళ్తే వాళ్ళగా తీసుకొని మాకు చేశారు. కానీ వాళ్ళ తలుచుకోవాల్సిన సందర్భం ప్రతిసారి మాకు వస్తుంది. కానీ మేము అంత పాకెట్ మనీ మాకు సహకరించదు. కాబట్టి అందరినీ ఒకే రోజు పెద్ద ఆయన వర్ధంతి రోజు గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా ఈరోజు ఇది జరుపుతున్నాం. ప్రజెంట్ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో, ఇక్కడ సిటీలోనే నాయకులు కానివ్వండి అందరూ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మాకు పట్టాభి గారు కానివ్వండి, వీబీఆర్ కానివ్వండి, నారాయణ సార్ గారు కానివ్వండి, ఇప్పుడు దాకా మాకేమైనా అవసరమైన పని పోతే ఎక్కడ కూడా మమ్మల్ని అసలు ఏంది అని కూడా చూడుకోకుండా, వీళ్ళు మనవాళ్ళ పక్కవాళ్ళ అని కూడా చూడకుండా అన్నీ చేసి పెట్టారు. అందరి ముఖంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. స్వర్గీయ నాయకులందరికీ కూడా మీ ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రియతమ దివంగత నాయకుడు, ఆంధ్రుల అభిమాన హీరో, నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన 46 డివిజన్లో దినకరు మరియు తెలుగుదేశం మిత్ర బృందం
అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు వాళ్ళని స్మరించుకోవటం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం, దినకర్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీని స్థాపించి పేద బడుగు వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాల్లో, అదే పందాలో మిగతా ముఖ్యమంత్రులందరూ కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఇంత అభిమానం సంపాదించుకున్న నాయకుడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మా తెలుగుదేశం కార్యకర్తలు అయితేమి, ఆంధ్ర ప్రజలైతేమి అందరూ కూడా ఏకకంఠంతో, ముక్త కంఠంతో అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.